ఈ పెద్ద పెద్ద హెవీ లోడ్ ట్రక్స్ ఉంటాయి కదా, ఈ ఐరన్ ఓరు కంకర లాంటి క్యారీ చేస్తున్నప్పుడు చాలా మటుకు ఒక 1 feet 2 feet ఎక్స్ట్రా దాన్ని డిజైన్ చేంజ్ చేసి ఓవర్లోడ్ తోటి నడిపిస్తున్నారు. మహారాష్ట్ర లాంటి ప్లేస్లో ఓవర్లోడ్ 1 ton ఎక్స్ట్రా ఉంటే ఎక్కువ వాళ్ళు ఫైన్ విధిస్తారు. మన దగ్గర చాలా తక్కువ విధించేసరికి ఎట్లా ఫైన్ తక్కువనే ఉంది కదా, బిజినెస్ ఎక్కువ జరుగుతుంది, ఎక్కువ ప్రాఫిట్ వస్తుందని చెప్పి ఈ తప్పుడు మార్గాల్ని చాలామంది ఇంకా ఇప్పటికీ ఉన్నాయి అట్లాంటి ట్రక్కులు. మనిషిలో ఎంత స్వార్థం అంటే బిజినెస్ ఎక్కువ జరగాలి, ఎక్కువ ట్రిప్పులు వేస్తే బండి ఎక్కువ బిజినెస్ జరుగుతుంది, యజమానికి ఎక్కువ లాభం వస్తుందన్న ఒక రీజన్ తోటి వాళ్ళు పెట్టే టార్చర్లకి అనవసరంగా బలవుతుంది మన సామాన్య ప్రజలు. ఒక్కటి మాత్రం స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను, మనం సైలెంట్గా ఉండి ప్రశ్నించినంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ న్యూస్ 1-2 రోజులు నడుస్తుంది, దాని తర్వాత మళ్ళీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గిఫ్ట్లు ఇస్తున్నారంట. కొన్ని స్లిప్పులు రాసి మీ దగ్గర ఉన్న షాప్కి వెళ్ళి మిక్సీలు, హోమ్ అప్లయన్సెస్ తీసుకోండి, కొందరికేమో ఫోన్ నెంబర్లు తీసుకొని పేటీఎం కానీ జీపేలు కానీ చేస్తామని ఆశ పెట్టడం. మన జనాలు కూడా సరే మీరు తీసుకోండి, ఏదైనా చేయండి, వాళ్ళు ఎట్లాగ ఇస్తున్నారు కాబట్టి మీరు తీసుకొని కొంచెం తెలివైన వాళ్ళకే ఓటేయండి.